సక్సెస్ఫుల్గా 25 బ్యాచెస్ కంప్లీట్ చేసుకుని 26 బ్యాచ్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. గడ్డం పెంచిన ఫస్ట్ హీరో. ఇక్కడ నేర్చుకు వెళ్ళిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ ముందు నుంచి యాక్ట్ చేయగలరు, కమల్ హాసన్ ముందు నుంచి యాక్ట్ చేయగలరు. అది చాలా కష్టం. నేను ప్రతి ఫంక్షన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. గెస్ట్ వచ్చి వెళ్ళేంతవరకు పెద్ద టెన్షన్. ఈ ఒక్కసారి మాత్రం అసలు టెన్షన్ పడట్లేదు, ఎందుకంటే ఇంట్లోనే హీరో పుట్టడం అనేది అదృష్టం. హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? తండ్రి తల్లులు అందరు బాగున్నారా? పద్మ అందరి పిల్లలతో తను టోటల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, అప్లికేషన్స్ రావడం దగ్గర నుంచి తనే చూసుకునేది. ప్రబన్న మాటల్లో చెప్పాలంటే మదర్ బోర్డ్ లాంటిది పద్మ మయూఖాకి. తను లేకపోతే మయూఖా లేదు, తన నా వెంట ఉంది మొత్తం. మాట్లాడతాను ముందు అందరిని పిలిచేసి. ఫస్ట్ మయూఖా స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్టర్కి యోగా చాలా ఇంపార్టెంట్, సమూహంలో ఏకాంతం అవసరం అన్నది ప్రాక్టికల్గా తెలుసుకున్నవాడిని. ఎంత గోల ఉన్నా కూడా ఒక డైలాగ్ షీట్ ఇస్తే వెంటనే మనం అందులోకి వెళ్ళిపోయి ఏకాగ్రతతో డైలాగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది శారీరకంగా మానసికంగా ఎంతో కట్టడి చేసే ఒకే ఒక భారతదేశానికి సంబంధించిన గొప్ప ఒక ఎడ్యుకేషన్ కైండ్ ఆఫ్ థింగ్ యోగా. యోగా 25 బ్యాచ్ల నుంచి కంటిన్యూ అవుతున్న గౌతమ్ సార్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నా. చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎన్నో ఏళ్ల నుంచి అన్న అన్న అని పిలుచుకుంటాం, రాంబాబు అన్న. అలాగే మా ఫ్యాకల్టీ నాకు రైట్ హ్యాండ్. ఆల్మోస్ట్ నేను లేకపోయినా కూడా పర్లేదు, క్లాసెస్ రన్ అవుతాయి అన్నంత ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎప్పుడు నా వెన్నంటే ఉండి మయూఖా పిల్లలతో పాటే ఫ్రెండ్లీగా ఉంటూ టోటల్గా తనని మోస్తున్న సుజిత్. అలాగే నా ఇంటి మనిషిలాగా నా మొదటి నుంచి నా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషనల్ లైఫ్కి వెన్నంటి కన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఒక తమ్ముళ్లాగా చూసుకుంటూ ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్న. తన గురించి కూడా తర్వాత మాట్లాడతాను. ఇక ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఈజ్ అవర్ ఆంధ్ర కమల్ హాసన్. చైల్డ్హుడ్ బడ్డీస్. జనరల్ స్టోర్లో షాపు వాడికి మాకు ఆ పల్లీలు ఇవ్వండి అని చెప్పి వాడిని అటు తిప్పించి ఈలోపు చాక్లెట్లు కొట్టేసే బ్యాచ్ మేమిద్దరం. అప్పటి నుంచి బడ్డీ చక్రి. చాలా సంతృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. 25 బ్యాచ్లు కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ కరోనా టైంలో కూడా రన్ చేసాం అండ్ సక్సెస్ఫుల్గా. ఇక్కడే 4-5 ఉన్నారు, బయట 14 మంది హీరోలు అయ్యారు, 5 హీరోయిన్స్ అయ్యారు. దాదాపుగా 80-90 మంది మయూఖా పిల్లలు యాక్ట్ చేస్తున్నారు. చక్రవర్తి గారి షూటింగ్లోనే 2-3 మన మయూఖా పిల్లలే కలిశారు. అలాంటి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మయూఖా. మొన్న వంశీ అంటుంటే నాకు ముచ్చడిస్తుంది, అరే నువ్వు మామూలు పని చేయట్లేదు. కృష్ణవంశీ గారు అన్నారు, ఇది ఒకలాంటి సర్వీస్ రా అన్నాడు, సోషల్ సర్వీస్ లాంటిదిరా. ఇండస్ట్రీకి నువ్వు ఎంతో చేస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇష్టంగా ప్యాషన్తో పని చేసుకుంటూ వెళ్తున్నావు, కానీ చాలా ఛాలెంజింగ్ యాక్టర్స్ని ఇస్తున్నావు, దట్టు నువ్వు సేవ చేస్తున్నావు, నీకు అది అర్థం కావట్లేదని చెప్తే అవును నిజమే కదా. ఇప్పుడు ఆకలేస్తే అన్నం పెట్టడం అన్నది ఒక సర్వీస్, కానీ ఆకలవుతూ ఉంటే అన్నం కోసం ఎదురు చూడకుండా అన్నం ఎలా సంపాదించుకోవాలో అన్నది నేర్పిస్తున్నాను. అది వాళ్ళదైన కెరీర్లో, వాళ్ళదైన ఇష్టంలో నిజమే కదా అనిపించింది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే 200 మంది స్టూడెంట్స్ మయూఖా నుంచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. దట్టు మై 27 years 28 years ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, ఇలాంటి అనుభవం, అకాడమిక్ నాలెడ్జ్, అలాగే సుజిత్ ఇలాంటి వాళ్ళ ఒక ఫ్యాకల్టీ,
ఇవన్నీ కలిపి రన్ చేయడం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా వెళుతున్నాం. యాక్టింగ్ అన్నది అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా చేయొచ్చు అని అనుకుంటారు, కానీ బ్రహ్మ విద్య. ప్రతి ప్రొఫెషన్లో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్స్ కూడా యాక్టింగ్లో ఉన్నాయి. అది లెర్నింగ్ ప్రాసెస్, అంటే అది పర్ఫెక్షన్ దిశగా ప్రయాణించే నేర్చుకుంటూ పర్ఫెక్షన్ కోసం వెళుతూ ఉంటే యాక్టింగ్ కూడా వస్తుంది. అదేమి డిఎన్ఏలో ఉండాలి, రక్తంలో ఉండాలి అనేది ఎక్కడ లేదు. నేర్చుకోవాలి సిన్సియర్గా, ఒక ప్యాషన్ ఉండాలి. ఒక ఇంజనీర్కి గ్రౌండ్ ప్లాన్ ఎంత ముఖ్యమో, స్టీల్ ఎంత, సిమెంట్ ఎంత, ఇసుక ఎంత, వాటర్ ఎంత, ఈ మట్టి ఏంటి, ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ కట్టొచ్చు, అలాంటి ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో, ద సేమ్ టైం యాక్టర్ కూడా నా వాయిస్ ఏంటి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, నా సీన్ ఏంటి, నేనేంటి, ఎవరేంటి, ఎక్కడున్నాను, ఎందుకున్నాను, ఎవరితో ఉన్నాను, దేనికోసం ఉన్నాను అని ఒక క్యారెక్టర్ ప్లానింగ్ ఉంటే ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అవుతారు. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మయూఖ లాంటి ఒక సిస్టమాటిక్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఇక్కడ ప్రపంచాన్ని నేర్పిస్తాం, మనిషిజాన్ని నేర్పిస్తాం, అమ్మా నాన్నని మళ్ళీ పరిచయం చేస్తాం, మనుషుల్ని మళ్ళీ పరిచయం చేస్తాం, సమాజాన్ని మళ్ళీ పరిచయం చేస్తాం, అన్నాన్ని కూడా మళ్ళీ పరిచయం చేస్తాం. కొత్తగా పరిచయం అవుతాయన్ని. ఇక్కడ అన్ని ఎమోషన్స్లో మార్పు వస్తుంది మయూఖలో. మయూఖలో ముందు మనుషుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ మనుషులే, కానీ మనుషుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. బికాస్ మనిషి అయిన వాడు మాత్రమే యాక్టర్ అవుతాడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు మాత్రమే యాక్టర్ అవుతాడు, టెక్నీషియన్ అవుతాడు. 20 మంది కలిసి తింటే ఆ ఎమోషన్స్ వేరు, ఎన్నో పంచుకుంటారు. ఒక్కోసారి అమ్మ, నాన్న, చెల్లి, అన్న కలిసి భోజనం చేయడం వేరు, ఎవడి సెల్ ఫోన్ చూస్తూ వాడు భోజనం చేయడం వేరు. అది ఎంత ముచ్చటగా ఉంటుంది. అలా ఇక్కడ సెల్ ఫోన్స్ అన్ని క్లోజ్, ఇంపార్టెంట్ అయితే మయూఖ ఫోన్కే వస్తాయి, అంతే తప్ప ఫోన్ లేవు. ఓన్లీ బ్రేక్ టైంలో మాత్రమే ఫోన్ చూడాలి. కాబట్టి మానవ సంబంధాలు ఎక్కువ ఉంటాయి మయూఖలో. కాబట్టి ప్రాపర్ యాక్టర్స్ తయారవుతున్నారు, ప్రొఫెషనల్ యాక్టర్స్ తయారవుతున్నారు. ఎందుకంటే మాకు తెలుసు, చక్రికి, ప్రవన్నకి, అందరికి డైరెక్టర్ లెఫ్ట్ లో రాసుకుంటాడు బాస్. ఒక తమ్ముడిని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో చూశాడు, తల్లికి దెబ్బ తగలగానే కన్నీళ్లతో పర్యంతం అయ్యాడు అని రాసుకుంటాడు పాపం. డైరెక్టర్ కళ, ఆ కళని నిజం చేసేది యాక్టర్. అంటే వాడిలో ఎంత ప్యూరిటీ ఉండాలి, నికార్స్ అయిన లైఫ్ ఉండాలి, ఉంటే తప్ప వాడు యాక్టర్ అవ్వలేడు. మయూఖకి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. గెస్ట్లకి పూరి, చక్రి, భూపాల్, జాన్సక్క, శివాజీ రాజా, తేజ, సురేందర్, మామిడారి కృష్ణన్న, సుబ్బరాజు, బెనర్జీ, రాజా రవీంద్ర, సత్యదేవ్, విఎన్ ఆదిత్య, బ్రహ్మాజీ, వీరశంకర్, బాబీ, శివనాశ్వరరావు, అనిల్ రావుపుడి, రఘుబాబు, శ్రీకాంత్, ఈజీ ప్రభాకర్, కృష్ణవంశీ, జీవిత, డైరెక్టర్ జీవన్, కాశీ విశ్వనాథ్, నందిన్ రెడ్డి, హేమంత్ రెడ్డి, రాజ్ కందుకూరి, హీరో సురేష్, షఫీ, సాగర్ చంద్ర, సమీర్, హర్షవర్ధన్, కోన వెంకట్, డైరెక్టర్ సాయి రాజేష్, చక్రి, అశోక్ మామయ్య, డైరెక్టర్ పవన్ అండ్ డైరెక్టర్ ఆనంద్, హర్ష, డైరెక్టర్ గోపాలకృష్ణ, అండ్ 23rd బ్యాచ్కి ఓన్లీ మయూఖ హీరోస్ అండ్ హీరోయిన్స్ అండ్ మెహర్ రమేష్ అండ్ బ్రహ్మానందం గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ప్రవన్న, ఇంతకుముందే చెప్పాను, ఈజ్ మై వెల్ విషర్. ప్రవన్న గురించి మా చక్రికి నాకు బాగా తెలుసు. ప్రవన్న జర్నలిస్టుగా అందరికీ తెలుసు, సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు చాలా మందికి తెలిసాడు. తను కవి, రచయిత, డైరెక్టర్, వాట్ ఈ సింగర్ ఆల్సో, రాస్తాడు, పాడతాడు కూడా. అలా ప్రభు గారు ఎక్కడైనా ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ప్రభు రాలేదా, ప్రభు ఇంకా రాలేదా, ప్రభు వచ్చాక చేద్దాం, ప్రభు రానివ్వండి, ఇంత వెయిట్ చేస్తారు ప్రభు. ఎందుకంటే చదువుకున్నవాడు, అందరినీ చదివినవాడు, సినిమాని, జీవితాన్ని చదివినవాడు, వేగం అండ్ సృజనాత్మకత, స్పీడ్ అండ్ క్రియేటివిటీ, జోడు గుర్రాల స్వారీ చేస్తూ ఉంటాడు ప్రవన్న. కాబట్టి ప్రభు కన్నా ఇంత పేరు. అండ్ సరికొత్త ప్రశ్నలు ఉంటాయి, విభిన్నమైన శైలి ఉంటుంది, మాట్లాడితే వ్యావహారికంగా ఉంటుంది, రాస్తే ప్రామాణికంగా ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషలు తెలిసిన ఏకైక జర్నలిస్ట్. అండ్ ప్రశ్నించడం అంటే నిజం రాబట్టడం కాదు, నిలదీయడం కాదు, వ్యక్తిని నిలబెట్టడం అని అంటాడు. అండ్ నెక్స్ట్ సుజిత్, వెరీ గుడ్ యాక్టర్ అండ్ స్టేజ్ యాక్టర్, అండ్ సినిమాలు చేశాడు, అండ్ ఎన్ఎస్డి చేశాడు, అండ్ వర్క్ షాప్స్ చేశాడు, అండ్ కేరళలో కలరీ అనే ఇలాంటివన్నీ చేశాడు. సో యాక్టర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నవాడు. అండ్ పిచ్చోడు, అంటే టైం కూడా తెలియదు. ఒక్కోసారి నా క్లాస్ టైంలో కూడా తను చెప్తా ఉంటాడు. ఒక్కోసారి 5:30కి పిల్లల్ని పంపాలి, 7 వరకు ఉంచేసుకుంటాడు. లంచ్ టైం కూడా చెప్పేస్తూ ఉంటాడు, అంత పిచ్చోడు. కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. లవ్ యూ సుజిత్, లవ్ యూ ఫర్ దట్. అండ్ గౌతమ్, వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, నలుగురు యోగాలోనే ఉంటారు. ఏదో హఠయోగా, రాజయోగా, ఇంకేదో యోగా, కేరళ యూనివర్సిటీ నుంచి ఎన్నో గోల్డ్ మెడల్స్ అవి ఇవి సాధించుకున్న వాళ్ళు. సో యాక్టర్కి ఎంత ప్రాపర్గా, ఎంత కుదించి అందంగా చెప్పడం తెలిసినవాడు. సో 6 డేస్లో మిమ్మల్ని యోగా అనే ఒక జర్నీలోకి తోసేయగలడు. ఇక నెక్స్ట్ చక్రి ప్రొఫెషనల్ లైఫ్ చెప్పనా, పర్సనల్ లైఫ్ చెప్పనా? ఫస్ట్
సరే ముందు ఒక మాట, అందరు కలిసి పుట్టి 4 రోజులే అయింది, మొన్న ఏప్రిల్ 16th నాడు బర్త్డే. హ్యాపీ బర్త్డే టు జేడి చక్రవర్తి. ఆ రోజు తెలుగు నాటక రంగ దినోత్సవం కూడా ఏప్రిల్ 16th. అండ్ డైలాగ్ వచ్చిన రోజు మూకీ సినిమా టాకీ అయిపోతుంది ఏంటి, సినిమా అంటే మూకీ కదా, సినిమా అంటే విజువల్ కదా, సినిమాకు మాట రాకూడదు కదా అని గుక్కపట్టి ఏడ్చిన చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 16th. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు తను కూడా వెరీ రియలిస్టిక్ పర్ఫార్మర్. ఇంతవరకు యాక్టింగ్ ఎక్కడ చేయలే, అయినా ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తున్నాడో నాకు తెలియదు. అస్సలు ఇంతవరకు యాక్ట్ చేయలే, ఇంతవరకు చేయలే. ఎలా యాక్ట్ చేయడు, అసలు వెళ్ళి మాట్లాడతాడు, వస్తాడు. చాలా కష్టం, చాలా కష్టం. గుండమ్మ కథలో ఎస్సీ రంగారావు గారు మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అంతెందుకు మనం మహేష్ బాబు వెంకటేష్ మధ్యలో ప్రకాష్ రాజ్ కూర్చొని అది చాలా కష్టం. మనం అనుకుంటాం డైలాగ్ చెప్పడం చాలా ఈజీ, మాట్లాడటం చాలా కష్టం. అదే బిహేవియర్ ప్యాటర్న్. ఆ బిహేవియర్ ప్యాటర్నే మయూకాలో సక్సెస్ అవుతుంది. అలాగే ఇక్కడికి హైమవతి గారు వచ్చారు, సీనియర్ మోస్ట్ స్టేజ్ నటి. ఆవిడ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆవిడ మాకు అమ్మ లాంటిది, నేను పిలుచుకున్నాను. మా సీనియర్ మోస్ట్ రామ్మోహన్ గారు కూడా వచ్చారు. ఇక చక్రి చెప్పండి, పర్సనల్ లైఫా ప్రొఫెషనల్ లైఫా? ప్రొఫెషనల్ ఫస్ట్. లేదు ప్రొఫెషనల్. చక్రి చాలా ఎక్కువ చెప్తున్నట్టు అవుతుంది, అంటే నాకు ఈ రాయడం అలవాటు కాబట్టి. వాల్మీకి కవి అవ్వడం ఎంత సహజమో, ఎంత నిజమో, చక్రి యాక్టర్ అవ్వడం అంతే నిజం. వాల్మీకి పోయేవాడు, 2 పిట్టల్ని చంపితే ఒక పిట్ట కిందకి వచ్చి పడిపోతే అది ఏడుస్తూ ఉంటే ఆ శోకంలోంచి శ్లోకం అయ్యి వాల్మీకి అయ్యాడు. ఈసారి నేను మొదటగా చూసినప్పుడు 4 హాకీ స్టిక్లు తీసుకొని ఇంకొక యాక్టర్ని కొట్టడానికని వస్తున్నాడు త్యాగరాయ గానసభ దగ్గర. అక్కడ చూసా, ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు. ఈ రౌడీల బ్యాచ్ వేసుకుని బైకులు వేసుకుని హాకీ స్టిక్లు. మౌనరాగం సినిమా అని తెలిస్తే కార్తీక్ వచ్చినట్టు వచ్చాడు. మౌనరాగంలో ముద్దుగా ఉన్నాడు, అలా హీరో అయ్యాడు. గడ్డం పెంచిన ఫస్ట్ హీరో తెలుగు ఇండస్ట్రీకి. ఇంకప్పటికి గడ్డం ఓన్లీ విలన్స్కే ఉండేది. గడ్డం పెంచిన ఫస్ట్ తెలుగు హీరో, పొగరుగా కనపడిన ఫస్ట్ హీరో, పెద్ద డైరెక్టర్స్ అందరితో అతి తక్కువ టైంలో చేసిన హీరో, అన్ని శాఖల్లో పనిచేసి అన్ని శాఖలు తెలిసిన హీరో, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ప్రొఫెషనల్ గా కూడా కొన్ని శాఖల్లో పనిచేసిన హీరో, వందల పుస్తకాల ఇంగ్లీష్ చదివిన హీరో, నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే ఏకైక హీరో, ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసిన హీరో. ఆ ఫిల్మ్ డైరెక్టర్ పేరు, కెమెరామెన్ పేరు, ప్రొడ్యూసర్ పేరు, బ్యానర్ పేర్లు చెప్పగలిగే ఏకైక హీరో. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ సినిమా అడగండి, దాని ఎడిటర్ పేరు చెప్తాడు. రైట్. గ్యాప్ వచ్చినా కూడా అంతే క్రేజ్ ఉన్న హీరో. కావాలంటే మీరు ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళండి, TV5 దాకా బ్యానర్స్ ఉన్నాయి, కట్అవుట్స్ ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి. ఈ హీరో రెగ్యులర్గా సినిమాలు చేస్తాడా? అంతే క్రేజ్ ఇంకా ఉంది. నెలలో 6-7 కథలు ఇప్పటికీ వినే హీరో. పూరి జగన్నాథ్ పేరు పచ్చబొట్లు వేయించుకుంటారు చాలా మంది, అలా ఇప్పటికీ పచ్చబొట్లు వేయించుకుంటున్న ఏకైక హీరో జేడి చక్రవర్తి. 90s నుంచి 97, 98 దాకా అమ్మాయిలు వెంటపడ్డ, ఇప్పటికీ రియాలిటీ షోలోకి వెళ్తే ఒక హగ్గు కావాలి చక్రి, ఒక హగ్గు కావాలి చక్రి అని అమ్మాయిలు వెంటపడుతున్న ఏకైక హీరో. ఎందరికో స్క్రిప్ట్ డాక్టర్గా పనిచేస్తున్న హీరో. వాట్సాప్ గ్రూపుల్లో రైటర్స్ కూడా వర్క్ చేస్తున్న హీరో. అప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే హీరో. కథలో క్యారెక్టర్ బాగుండకపోతే, కథలో క్యారెక్టర్ బిహేవియర్ నచ్చకపోతే ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా నవ్వుతూ వదిలేసే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేసిన ఏకైక హీరో. మొన్నటికి మొన్న ఫస్ట్ టైం వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్ చేసి అందులో కూడా నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఏకైక హీరో. సినిమాల్లోకి రాకముందే బైక్ రైడ్స్లో, క్రికెట్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో ఆడిన హీరో. ఇప్పటికీ నేర్చుకోవడంలోనే గడిపే హీరో. హాలీవుడ్లో యాక్టింగ్ కోర్సు, స్క్రీన్ ప్లే కోర్సు చేసిన వచ్చిన హీరో. అద్భుతంగా అమెరికన్ ఇంగ్లీష్లో మాట్లాడగలగా, అంతే రేంజ్లో ప్రాపర్ తెలుగు, హిందీ కూడా మాట్లాడగలిగిన హీరో. ప్రాపర్ సాహిత్యం మాట్లాడగలడు, ప్రాపర్ కవిత్వం అర్థం అవుతుంది. ఎందుకంటే అమ్మ పేరు కోవెల శాంత గారు, ఆవిడ మ్యూజిక్ టీచర్. కర్ణాటక శాస్త్రీయంలో ఆవిడ బోల్డని పుస్తకాలు రాశారు. హీరోగా చేస్తూనే హిందీ, తెలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన హీరో. ఎంతో పేరు తెచ్చుకుని ఎంతో మంది నటుల్ని తెరకి పరిచయం చేసిన హీరో. మన మయూకా పిల్లల్ని కూడా పరిచయం చేస్తున్న హీరో. హైదరాబాద్ లో ఏ థియేటర్ లో ఏ సినిమా ఏ డేట్ న రిలీజ్ అయిందో చెప్పగల ఏకైక హీరో. అండ్ మోస్ట్ రియలిస్టిక్ ప్రొఫెషనల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న తెలుగు కమల్ హాసన్ అని పిలిపించుకున్న హీరో. పర్సనల్ ఏం లేదు, పర్సనల్ లేదు అసలు ఆడికి. పర్సనలే ప్రొఫెషన్. పని ఉన్నా లేకున్నా, షూటింగ్ ఉన్నా లేకున్నా ఉదయం 5:30కి లేచే హీరో. లేచి అమ్మ కోవెల శాంత గారు గాయని, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, అమ్మకి తనే కాఫీ చేసిస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ జనరేషన్లో ఈ అలవాట్లు లేవు, నాకున్నాయి కొంత. ఇవి అవసరం.
పని వాళ్ళతో సంబంధం లేకుండా ఇంట్లో పనులన్నీ చాలా సంతోషంగా చేస్తాడు. తోమాల్సిన అంట్లు ఒకవైపు, తోమకూడని అంట్లు, ఇలా చెప్పడానికి సినిమా గ్లామర్ నాకేమడ్డు రావట్లా. ఈ హీరో గురించి ఇలా చెప్పొచ్చు. తోమాల్సినవి ఒకవైపు, తోమకూడనివి ఒకవైపు పెట్టే ఏకైక హీరో మా చక్రి. కార్ క్లీనింగ్ తో సహా, గోడకు మేకులు కొట్టడంతో సహా అన్ని చేస్తాడు. ఎప్పుడు చూసినా ఏదో రాస్తూనో ఏదో సినిమా చూస్తూనో కనిపించే ఏకైక మనిషి. అమ్మని ప్రతి సాయంత్రం ఎవ్రీ డే వర్షం పడ్డా పిడుగులు పడ్డా కారులో బయటికి తీసుకెళ్లే ఏకైక కొడుకు చక్రి. ప్రతి షూటింగ్ కి, అవుట్డోర్ కి అమ్మని తీసుకెళ్లి తనతో పాటే రూమ్ లో ఉంచుకునే ఏకైక హీరో చక్రి. హోటల్ రూమ్ లో ఫుడ్ ఇంకెవరైనా వచ్చి ఫ్రెండ్స్ తిన్నా కూడా ఆ బిల్లు తనే కట్టే చక్రవర్తి. దగ్గర వాళ్ళ పుట్టినరోజులన్నీ గుర్తు పెట్టుకొని, పెళ్లి రోజులన్నీ గుర్తు పెట్టుకొని మెసేజ్ చేసే హీరో. అమ్మతోనే కలిసి ఫోన్ చేసే హీరో. అమ్మ ప్రస్తుతం నడవలేకపోతుంది, వీల్ చైర్ లో కూర్చోపెట్టుకొని వెనక తోయడానికి ఏమాత్రం నామోషి లేకుండా అమ్మని తోసుకుంటూ ఫ్లైట్ లో కూర్చోబెట్టే హీరో. నో గాసిప్స్, గంటలు గంటలు సినిమానే మాట్లాడతాడు. ఎంత అపాయింట్మెంట్ అయినా అమ్మ తర్వాతే. ప్రతి విషయం, ఆకాశంలో నక్షత్రాల నుండి భూమి మీద ఆయుర్వేదం దాకా తెలిసి నా కొడుక్కి. ఆయుర్వేదం గురించి చెప్తాడు, అలోపతి గురించి చెప్తాడు, లా 365 సెక్షన్లు ఇవన్నీ కూడా చెప్తాడు, అన్నీ చెప్తాడు. నెక్స్ట్ మన జనరేషన్ ముఖ్యంగా కావాల్సింది, మందు తాగడు. అంతా మందు వాళ్ళ మధ్యనే ఉంటాం. మళ్ళీ సిగరెట్ తాగడు, పేకాట ఆడడం రాదు, అండ్ నో నాన్ వెజ్. జ్యోతిష్యం తెలుసు, ఫిలాసఫీ తెలుసు, హిస్టరీ తెలుసు, సైన్స్ తెలుసు. భారతదేశం అంటే ప్రాణం, వేదం అంటే ప్రాణం, సాహిత్యం అంటే ప్రాణం. అద్భుతంగా ఆస్వాదిస్తాడు, సంగీతం వచ్చు, బ్లడ్లో ఉంది, పాటలు పాడతాడు, సినిమాల్లో కూడా పాడాడు. నిన్నటిలాగా ఉంటే ఎందుకురా బతకడం అంటాడు. అందుకే రోజుకో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాడు. పర్సనల్ లైఫ్ పెయిన్ని అస్సలు బయటికి చెప్పడు. పర్సనల్ లైఫ్ నేనేంటి చెప్పుకుంటాను, కానీ వాడు ఇంతవరకు పర్సనల్ లైఫ్ చెప్పడు. ఎప్పుడు కనిపించినా యాక్టివ్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, యాక్టివ్గానే ఉంటాడు. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని, పెయిన్ని ఎంటర్టైనింగ్గా వాడుకోడు, అర్థం చేసుకుంటాడు. వీలైతే దాన్ని సాల్వ్ చేస్తాడు తప్ప ఆయన కొడుకు వచ్చాడు ఏదో చెప్పుకుంటాడు, ఇప్పుడు బాగా దొరికిందే నాకు అని ఎంటర్టైన్మెంట్గా తీసుకోడు. తన మేకప్ మెన్, తన కాస్ట్యూమర్స్తో కలిసి ఫోన్ చేస్తాడు. అండ్ రోజు నీరసంగా కనపడ్డ ఇంతవరకు నేను చూడలేదు ఈ 30 ఏళ్లలో. ఒకవేళ పెయిన్ ఉన్నా 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత కనిపిస్తాడు తప్ప లేజిగా కనపడ్డు. విపరీతంగా నవ్వడం, నవ్వించడం అలవాటు, అదే తన ఆరోగ్య రహస్యం. ఎనీవేస్ 26 బ్యాచ్లోకి ఎంటర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రేపటి నుంచి ఒక మంచి ధర్మయుద్ధం మొదలవుతుంది. లవ్ యూ ఆల్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. పోయిన బ్యాచ్ ఆల్ ది బెస్ట్ చెప్పాం, వాళ్ళు సక్సెస్ఫుల్గా నేర్చుకుని బయటకు వెళ్తున్నారు. అట్లాగే కొత్త వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇక్కడ రావడంతోనే మీరు సక్సెస్ఫుల్గా అయినట్టే లెక్క అనుకుంటున్నాను నేను. ఉత్తేజాన్ని చేతి కింద మీరు ఆయన యాక్టింగ్లో మీరు పనిచేశారంటేనే ఆయన మామూలుగా దేనికి రాజీ పడ్డు, అట్లాగే మిమ్మల్ని కూడా దేనికి రాజీ పడకుండా మీ లైఫ్ని చక్కదిద్దాడు ఆయనే. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఆల్ ది బెస్ట్. అన్నిట్లలో ఫస్ట్ వచ్చాడు, సినిమాలు పాడుతూ ఉన్నాడు, అండ్ చాలా మంది రియాలిటీ షోలకు వెళ్ళి పిల్లలకి ట్రైనింగ్ కూడా చేస్తాడు. సో నరసింహ, సో మీకోసం బొంబాయి బ్రైడ్లో నాకు ఇష్టమైన పాట ప్రణయమా. యాక్చువల్లీ ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమ, పరువమా సరసాల వీణ పాటలో సరిగమా, మోయలేని భావమా రాయలేని కావ్యమా, నండూరి వారి గేయమా. ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమ, పరువమా సరసాల వీణ పాటలో సరిగమా, మోయలేని భావమా రాయలేని కావ్యమా, నండూరి వారి గేయమా. ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమ, పరువమా సరసాల వీణ పాటలో సరిగమా. ఈ పాట నువ్వు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా బాగా పాడావు. ఈ పాట జరుగుతున్నప్పుడు ఫస్ట్ డే ఒక 4:35కి రాఘవేంద్రరావు గారు వచ్చి, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నారు. నా మీద చాలా నమ్మకం, ఫ్రెండ్స్ అన్నాడు, ఫ్రెండ్ అని అడగలేదని. లేరండి అన్న.
కానీ నాకుంది. అయితే అన్న ఈ బ్యాలెన్స్ పాట నువ్వు తీసుకో, నేను వెళ్ళిపోతున్నాను. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు షూట్ దిస్ సాంగ్. రాఘవేంద్రరావు గారు పాటల్లో అసలు ఇస్తా, ఆయన నాకు అప్పచెప్పి వెళ్ళాడు. దీనివల్ల నీకు తెలిసింది ఏంటి నరసింహ, ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల ఈ సాంగ్ షూట్. అదనమాట నీతి సూత్రం, అంతే తప్ప ఆయనకు ఉన్నందుకు చేయలేదు నేను. హలో, అందరికీ నమస్కారం. 26th బ్యాచ్కి విష్ ఆల్ ది బెస్ట్. సో గత లాస్ట్ 25 బ్యాచెస్కి కూడా నేనే యోగా టీచ్ చేశాను. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ స్టూడెంట్ నుంచి ఇప్పుడు జనోబోయే స్టూడెంట్స్ వరకు అందరికీ చెప్పే అవకాశం నాకు వచ్చింది. ఇది నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ. మీరు అందరూ అనుకుంటారు, అంటే కొంతమంది యోగా బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా తెలియకపోతే అసలు యోగా ఎందుకు యాక్టర్స్కి అని అనుకుంటారు. సో పర్సనల్గా మనందరం కూడా ఒక వ్యక్తులమే, కానీ మనకు వ్యక్తిత్వం తోడైతేనే అది సఫలీకృతం అవుతుంది. లైక్ యోగాలో కూడా యోగా కర్మసు కౌశలం అని చెప్పి మన భగవద్గీతలో ఉంటుంది. అంటే స్కిల్ ఇన్ ఆల్ యాక్షన్స్ ఆర్ యోగా. అంటే మీరు ఏం చేసినా దాన్ని స్కిల్ఫుల్గా పర్ఫెక్ట్గా చేయడమే యోగం అంటారు. ఎగ్జాంపుల్ అంటే నేను ప్రతి 25 బ్యాచెస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తాను. లేట్ 90sలోనో ఎర్లీ 90sలో సాగర సంగమం మూవీ తర్వాత కమల్ హాసన్ గారిని ఒక BBC వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఇఫ్ యు ఆర్ నాట్ ఏ సూపర్ స్టార్ వాట్ వుడ్ యూ బీ అని అడుగుతారు. సో సింపుల్ గా అంటే ఏం టైం తీసుకోకుండా, మామూలుగా కమల్ హాసన్ గారి డైలాగ్ ఎలా ఉంటుంది, కొంచెం టైం తీసుకొని చెప్పి అక్కడ ఏమాత్రం టైమింగ్ కూడా తీసుకోకుండా సింపుల్ గా సింగిల్ లైన్ ఆన్సర్ ఇస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ సూపర్ స్టార్, ఇఫ్ ఐఎమ్ పబ్లిక్ టాయిలెట్ క్లీనర్, ఐ విల్ బి ద వరల్డ్స్ #1 టాయిలెట్ క్లీనర్ అంట. సో చూడండి, అంటే అది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్. పాటతో సహా ఆ బ్యాచ్ లో చేశారు. సో తను అప్పుడే ఇన్ఫోసిస్ లో కరోనా టైం తర్వాత జస్ట్ జాబ్ క్విట్ చేసేసి సంథింగ్ ఐ వాంట్ టు స్టార్ట్ అని మాస్టర్స్ లో యోగాలో MSc చేసుకుంటూ ఇక్కడ మయూకాలో నేను అన్నా నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో అని చెప్తే తను చేసుకున్నారు. తను ఏం చేసినా 100% డెడికేషన్ తో చేస్తుంది. ఈవెన్ ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోలేదు క్లాసెస్ లో ఈ బ్యాచెస్ తర్వాత. సో మీరు కూడా ఇండివిజువల్ గా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక మంచి పర్సనాలిటీతో మాత్రం వెళ్తారు, ఇది మాత్రం డామ్ షూర్. అందుకొరకే మీకు యోగా కూడా హెల్ప్ అవుతుంది. అలానే కొంతమందికి సడన్ గా మంచి ఆపర్చునిటీస్ వచ్చి స్పీడ్ గా గ్రోత్ ఉండొచ్చు, కొంతమందికి టైం పట్టొచ్చు. ఎందుకంటే ప్లాట్ఫామ్ అనేది ఇది క్రియేటివ్ వరల్డ్, ఎంత కాంపిటీషన్ ఉన్నా వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి టైం లక్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయి. అయినా సరే ఎవరైతే ఈ మయూకా నుంచి వెళ్తారో ఊరికే డిప్రెషన్ డిసప్పాయింట్ అవ్వరు. మీరు పెద్ద నెట్వర్క్లోకి వెళ్తున్నట్టే. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక ఎక్కడి నుంచో కామారెడ్డి నుంచో మా నిజామాబాద్ నుంచో ఎవరో వచ్చి యాక్టర్ అవ్వడం ఇస్ డిఫరెంట్, మయూకా నుంచి బయటకు వెళ్ళి యాక్టర్ అవ్వడం ఇస్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో ఒక పెద్ద నెట్వర్క్లో, అంటే ఇక్కడ నుంచి ఒక నెట్వర్క్లోకే వెళ్తున్నారు. సో అదొక మంచి ఆపర్చునిటీ. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా మీకు ఇంకా రాను ఆల్రెడీ 25 బ్యాచెస్ అంటే బ్యాచ్కి ఒక 15-18 మెంబర్స్ వేసుకున్నా మీకు బయటకు వెళ్ళగానే ఆ వర్డింగ్ చాలు, ఒక మీకు విజిటింగ్ కార్డ్ లాగా గేట్ పాస్ వచ్చేస్తుంది బయటకు వెళ్ళిన తర్వాత. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లో మీరు నేర్చుకోబోతున్నారు. ప్లస్ యూఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేడి చక్రవర్తి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ప్రభు అన్నకి, రాంబాబు గారికి all the time. So and I congratulations for the all who got selected for 26th batch. I congratulations for all, and we always welcome for all Mayuka actors. So the people who are standing back and sat down, these all people are, they're all Mayuka actors. So we are always welcome guys, you are always will be there, and I wish you all the best for all. కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చినా కూడా ఎవరిని ఎట్లా చూడాలి, పర్సనల్లీ ఇండివిజువల్లీ ఒక్కొక్కరికి ఎలా రాయాలి, ఏం చేయాలి, బికాస్ he has worked into the industry for so many years, he have come across with so many actors. ఎక్కడి నుంచి అమెచ్యూర్ నుంచి he was went and look into the professional actors. So ఇక్కడికి వచ్చే వాళ్ళు అమెచ్యూర్స్. సో దిస్ అమెచ్యూర్ నుంచి how you want to craft it, that is the reason what you said, add on that point. ఇక్కడికి వచ్చి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి యు ఆర్ టేకింగ్ అవుట్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ ఇస్ అ గ్రేట్ థింగ్ యూ సెడ్. దట్ ఇస్ సేమ్ థింగ్ బికాస్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్ లో వచ్చిన వాళ్ళ వీడియోస్, నా మీరు కూడా 26th బ్యాచ్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మీరు 26th బ్యాచ్ మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు కదా, ఇప్పుడు నా కూడా మిమ్మల్ని మీరు చూసుకుంటారు కదా. Then again the shooting videos will be released again in the YouTube. Watch it again yourself. You can see the difference in your thing overall in that time period. It won't simply happen. It's how much passion towards to be teaching to make a student into the acting. And see, as you said that experience is a combination of projecting your expression. So how much experience you hold in your life career, నీ యొక్క జీవన పరివర్తనంలో, సో ఎంత వరకు అయితే నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంటాయో ఆ ఎక్స్పీరియన్స్, how many experience you can have, ఆ ఎక్స్పీరియన్స్ if you able to emote properly, that is where an actor come into the picture. But when that human being, when it is become an actor,
that actor will come along with the ethics and values. That will teach here, will teach how to not act. Sometimes you become unconditional, you become unconscious, some moments have become, when you become unconscious, that those moments have become unconditional. There is no more thing called an actor in anymore. No more thing called an acting is anymore. The actor and acting is making in the process of become an act. That's all. So you become an act in end of it. That is the process we are looking forward. Congratulations again for the 26th batch people, and so happy for everyone being here today. Thank you. 26th batch. Congratulations to all of you. Good morning and welcome to the Mayuka, the institute where you are taught not only acting, natanato paatu nadatanu kuda nerpeటువంటి one and only institution, that is Mayuka. మనం అనుకుంటాం మనం గొప్పగా క్యారెక్టర్ చేసేస్తే, గొప్పగా నటించేస్తే గొప్ప నటులు అయిపోతాం అని చెప్పి, గొప్ప వాళ్ళం అయిపోతాం అని చెప్పి. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. చక్రి చాలా బాగా యాక్ట్ చేసినంత మాత్రాన ఈ పొజిషన్ లేడు. చిరంజీవి గారు గొప్ప డాన్సర్ అవటం వల్ల, గొప్ప ఫైటర్ అవటం వల్ల, గొప్ప పర్ఫార్మెన్స్ చేయటం వల్ల కాదు. వీటితో పాటు ద బిహేవియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద వే హౌ యూ అప్లై యువర్ సెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ ద సొసైటీ ఆర్ టు యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటిది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎవరికి లేని ఒక రికార్డు నాకు మాత్రమే ఉందేమో అనుకుంటున్నాను. ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన 26 బ్యాచ్ల్లో ఉన్నాడు. వీళ్ళంతా ఫ్యాకల్టీ కాబట్టి వీళ్ళు ఉన్నారు. బట్ యాజ్ ఎ గెస్ట్ అండ్ హోస్ట్గా 26 బ్యాచ్లకి వచ్చిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ నేనే. దట్ ఈస్ ద రికార్డ్. 35 ఏళ్ళ నుంచి విత్ సేమ్ గ్లామర్ అండ్ సేమ్ విగర్ అండ్ సేమ్ పర్సనాలిటీ అండ్ సేమ్ ఎనర్జీ తోటి తను కంటిన్యూ అవుతున్నాడంటే రియల్లీ ఎందుకు ప్రత్యేకించి ఇప్పుడు చెప్తున్నానంటే, మా సినిమా వాళ్ళ గురించి ఎవరైనా తప్పుడు కూతురు కూస్తే నేను ఆ ఏలు తీసేస్తా, ఎవరైనా సినిమా వాళ్ళ గురించి వేలెత్తి చూపిస్తే. ఎందుకంటే సినిమా వాళ్ళలో ఉన్న డిసిప్లైన్, సినిమా వాళ్ళలో ఉన్నటువంటి డెడికేషన్, సినిమా వాళ్ళలో ఉన్నటువంటి డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇవన్నీ కూడా గొప్ప క్వాలిటీస్. ఇవి మన రామారావు గారు, మన నాగేశ్వరరావు గారు, మన మహానటులందరూ ఎంతోమంది ప్రతిష్ఠించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ సినిమా అనేటు. ఇకపోతే ఇక మయూకా గురించి, మా తమ్ముడు గురించి, నేను తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, ఒక ప్రయోక్తగా, ఒక కవిగా ఎన్నో విధాలుగా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అయ్యి ఎంతో విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి తను ఆ కోణంలో ఏదైనా చేసుకోవచ్చు. నిజంగా నాకు ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వస్తుంది తేజ్ మీద. నా మీద నాకు వస్తుంటుంది, నేను చేసే పిచ్చి పనులకి, ఏదో పనులకి. తనకు కూడా అలాగే. ఎందుకంటే ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్, అతను రచన చేసినటువంటి సినిమాలు ఏంటి, డైలాగ్ రైటర్గా ఎలాంటి సినిమాలకు తను రాశాడు. తను ఒక ఖడ్గం, ఒక రాఖీ, మణి, నిన్నే పెళ్ళాడతా, ఇట్లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల రైటర్ అయ్యి ఉండి తర్వాత దాన్ని వదిలేసేసి దాంట్లో ఒక పీక్ పొజిషన్. కానీ ఎక్కడో కూడా తనకున్నటువంటి ప్రొఫెషనల్ ఎక్సలెన్సీని కానీ, తనకున్నటువంటి టాలెంట్ని కానీ క్యాష్ చేసుకోవటం తెలియనటువంటి ఒక వ్యక్తి. బట్ ఏది ఏమైనప్పటికీ తను ఫైనల్గా వేర్ హీ కుడ్ స్టాండ్, తను నిలబడుతూ ఒక 100 మందిని కొంతమందిని నిలబెట్టగలిగినటువంటి ఒక గొప్ప వ్యవస్థను ఈ రోజున స్టార్ట్ చేసేసి మయూకాని 26 బ్యాచెస్గా అద్భుతంగా విజయవంతంగా కొనసాగిస్తున్నాడంటే ఇట్ షోస్ హిస్ డెడికేషన్. ఇందాక తను చెప్పాను, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక పెద్ద బ్యానర్లో తనతో వర్క్ చేయాలంటే 20 రోజుల పాటు ఐ కాంట్ లీవ్. 1-2 రోజులు షూటింగ్కి వెళ్తేనే విలపల్లాడిపోతాడు, నా మయూక ఏమైంది, నా స్టూడెంట్స్ ఏమయ్యారు, ఇది అని చెప్పి. అలాగే ప్రతి విషయంలో కూడా ఒక యాక్టింగ్ అనేటువంటిది ఒక ముందు కెమెరా ముందు నిలబడి ఒక డైలాగ్ చెప్పటం కాదు. యాక్టింగ్ అనేటువంటి దాంట్లో చాలా పాఠశాలలు ఉంటాయి. అలాంటి వాటన్నిటినీ క్షుణ్ణంగా తను చెప్పడం. నాకు తెలిసిన ఫిలిం ఇన్స్టిట్యూట్స్ డార్లింగ్, నేను వచ్చిన కొత్తలో కానీ ఇక్కడ కానీ ఫిలిం ఇన్స్టిట్యూట్ పేరు మీద జరిగినటువంటి దోపిడీలు మామూలు దోపిడీలు కాదు. 1 వీక్ కోర్స్ అంటాడు, అక్కడక్కడో చిన్న షెడ్ లాంటి దాంట్లో వర్క్ షాప్లు అంటారు, వేలకు వేలు డబ్బులు తీసేసుకొని ఎలాంటి ప్రొఫెషనల్గా వాళ్ళకి అసలు ఏంటో తెలియకుండా బేసిక్స్ కూడా అర్థం కాని పరిస్థితుల్లోనే వదిలేసేసి వెళ్ళిపోతే వీళ్ళకి బాగా చెప్పింది కదా. ఇక మేము సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళగానే మాకు అద్భుతమైన వెల్కమ్ దొరుకుద్ది. ఇక నేను నెక్స్ట్ చిరంజీవి తర్వాత నేనే అనంత రేంజ్లో ఆ డ్రీమ్స్లో తేలిపోతుంటారు. ఆ డ్రీమ్స్ వద్దు మీకు. ఇదేమిటంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీలో ఉన్నటువంటి యాక్టింగ్ టాలెంట్ని కానీ, యాక్టింగ్ పట్ల మీకున్న ఇంట్రెస్ట్ని రెగ్యులరైజ్ చేసేది, రిఫార్మ్ చేసేది, కరెక్ట్ దారిలో పెట్టగలిగేటువంటి ఇదే తప్ప దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎంప్లాయ్మెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళగానే పొద్దున్నే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతామని కలలు కనద్దు ఎవరు. దీని తర్వాత మీ ప్రయత్నాలు. మనకు ఉద్యోగంలో సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్ పెట్టుకొని కదా మనం అప్లై చేసుకుంటాం ఉద్యోగానికి. అట్లాగే ఈ సర్టిఫికెట్ మయూకా అనేటువంటిది ఒక రెస్పెక్టెడ్ సర్టిఫికెట్ ఇన్ ద ఇండస్ట్రీ. హైదరాబాద్లో ఒక చిట్కేసి వాట్ ఈస్ ద బెస్ట్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అనగానే ఫస్ట్
వినిపించే పేరు మయూక అనేటువంటి స్థాయికి మయూక వచ్చింది. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్లోంచి యాక్టింగ్ కోర్స్ తీసుకొని మేము బయటకు వెళ్ళాము అనేటువంటిది మీకు ఒక రెస్పెక్టెడ్ సర్టిఫికేట్, ఒక ఐడెంటిఫైడ్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. దీని తర్వాత మీరు ఎంత ప్రయత్నాలు చేసుకుంటారో, ఏ విధంగా మీ కెరీర్ని తీర్చిదిద్దుకుంటారు అనేటువంటిది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్కలో నటన అనేటువంటిది, నటన రెండింటిని కూడా సమంగా నేర్చుకొని మీ జీవితాన్ని, మీ నట జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. చక్రి మాట్లాడే ముందు 2 minutes. భాస్కర్ ఇప్పుడు ఒక మెయిన్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. రామ్మోహన్ రెగ్యులర్ గా యాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ రాజేష్ అని మొన్న వాడు షూటింగ్కి వెళ్ళడం చూడటానికని వెళ్ళి ఓ మంచి క్యారెక్టర్ కొట్టేశాడు. మీరు చూడడానికి వచ్చారు, డైలాగ్ చెప్తారంటే చెప్తాను సార్, పేపర్ ఇచ్చారట, వెంటనే చెప్పేసట. మీరేంటి ఎక్కడ అంటే మయూక అని చెప్పాడు. వాడిది ఒక్క సీన్ వేస్తే కాస్త 2 సీన్లు అయిపోయాయి, వాడి 2 సీన్ల విషయంలాగా. అలాగే అక్కడ సన్నీ లేరా రే, నలుపుసల బాబ్జీ వాళ్ళ అబ్బాయి, వాడు హీరో చేస్తాడు. చిన్న ఫేవర్ కూడా వచ్చాడు నీకోసం. తర్వాత ఇంకా శ్రీకాంత్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, లవ్ యూ ఆల్. ఈ అమ్మ గురించి ఒకటి చెప్పాలి. ఈ అమ్మ ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్టు, సినిమాల్లో చేశారు, టీవీలో చేశారు. ఇప్పుడు ఇవిడ తను డబ్బింగ్ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే మన మయూక నుంచి పిల్లల్ని వాయిస్ టెస్ట్కి పిలిపించి దాదాపు డబ్బింగ్ కూడా చెప్పి పిల్లలు బతుకుతారని చెప్పి 25-30 కార్డ్స్ ఇప్పించారు మయూక స్టూడెంట్స్ పిల్లలు. షారూక్ వచ్చాడు. షారూక్ వచ్చినప్పుడు నేను నా డైలాగ్ ఏదో చూసుకుంటున్నాను. ఒక మైహూనా అనే సినిమా వచ్చినప్పుడు, సో దాని సక్సెస్ ఏదో మాట్లాడడానికి వచ్చి హలో అన్నాడు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మీ అండ్ షారూక్. సో నా దగ్గరకు వచ్చాడు షారూక్, గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆ ఒక క్షణం భయపడ్డాను, ఎందుకంటే తనకు వేరే రెప్యుటేషన్ ఉంది. సో గట్టిగా తీసుకుని ఎందుకు నేర్చుకుంటున్నావు డైలాగ్ అన్నాడు. నేను అన్నాను, నాకు ఇప్పటికి కూడా కెమెరాని ఫేస్ చేస్తే ఐఎమ్ నాట్ కాన్షియస్, ఐఎమ్ వెరీ వెరీ వరీడ్, టెన్స్డ్ అన్న. అందుకని హక్ చేసుకున్నాడు. ఈ రోగం నా ఒక్కడికే ఉందనుకున్నాను, నీకు కూడా ఉందా అని. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇక్కడ వెళ్ళంగానే కెమెరాని చూడంగానే భయపడడం, మా కెమెరా కాదు. ఇక్కడ వాట్ హీ టీచెస్. మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్తాను. వచ్చే 60 రోజులు ఈ 26 బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ విలన్ వీడు. నన్ను నమ్మండి, ఇది జరగబోయే నిజం. చాలా గట్టిగా తలుపు పెడతాను. అంటే ఎందుకు మీకు వీడు విలన్ అవ్వబోతున్నాడు అనేది నేను మళ్ళీ చెప్తున్నా. అది మీరు 26 బ్యాచ్. ఇప్పుడు మీరు వెల్కమ్ అమ్మ. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఎంటర్ ద డ్రాగన్, వెళ్ళేటప్పుడు డెఫినెట్గా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అయి వెళ్తారు. ఈ 26 days మీ క్రియేటివిటీ పెరుగుతుంది. యాక్టింగ్ పెరుగుతుందో లేదో తెలియదు నాకు. వీడిని ఎలా చంపాలి, వీడు కాలు జారి పడిపోతే బాగుంటుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. యాక్చువల్లీ పాపం భారీ యాక్ట్ అయ్యారు, కరెక్టే. అంటే నేను చిన్నప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని. మా టీచర్ ఇంకా ఫీల్ అవుతున్నావా? అయితే ఓకే. సో ఇది నిజమైన నిజం ప్రభు. ఎందుకంటే అయిన తర్వాత వీడిని ప్రేమించినంత నాకు తెలిసి ఇంకెవరిని ప్రేమించాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది జరిగినప్పుడు ఈ సో ఫోకస్. ఇప్పుడు నేను మీ ఇన్స్టిట్యూట్ బ్యాడ్, వీడి ఇన్స్టిట్యూట్ గుడ్ అని నేను చెప్పట్లే. వీడి ఇన్స్టిట్యూట్ ఎందుకు గుడ్ అని ఇందాక ప్రభు చెప్పినట్టు, హీజ్ అ రైటర్, హీజ్ అ డైరెక్టర్. అంటే వీడి డైరెక్టర్ అనే విషయం మీకు తెలియదు. రాము గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చాలా సంవత్సరాలు పనిచేయాలి. ఇప్పుడు నేను చెప్తే శివ దగ్గర నుంచి డైలాగులు రాశాడు. సో అంటే ఎందుకు చెప్తే బాగుంటుంది అంటే, దానికి ఇన్ని ఫ్యాకల్టీస్ తెలిసి సినిమాల్లో యాక్ట్ చేస్తూ చాలా రియాలిటీ షోస్ కూడా వాడు కండక్ట్ చేసి, హీ హ్యాస్ ది అథారిటీ. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని తెలియాలనుకుంటాం. మా మదర్ కి చిన్నప్పుడు ఒంట్లో బాగాలేకపోతే ఒక డాక్టర్స్ ని పిలిచాం. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు బర్కత్పురాలో. రాగానే మా మదర్ ఉన్నారు, నాకన్నా మాది పక్కన నుంచి ఉంది. వాళ్ళిద్దరు వచ్చి మా అమ్మని చెక్ చేసి విల్ గివ్ పెటిట్ సల్ఫాస్ అన్నాడు హస్బెండ్. నో వీ షుడ్ గివ్ మెటాసిన్ అంది. నేను అప్పు మా అమ్మకి అంత పెద్ద ప్రాబ్లం ఏదో వచ్చింది, ఇద్దరు వేరింగ్ 2 మెడిసిన్స్ మీద అని కొంచెం టెన్షన్స్ తో చూస్తున్నాను. మళ్ళీ వైఫ్ కి నో ఐ థింక్ మెరాక్స్ ఇస్ అ బెటర్ థింగ్. వాళ్ళ దగ్గర పెట్టుంది, దాంట్లో ఇంజక్షన్లు మందులు తీసుకొచ్చారు అనుకున్నాను. టక్కుమని పెట్టి తీసాడు హస్బెండ్. కోపం తప్ప ఇంకేం చేయలేడు కదా. ఓపెన్ చేసి దాంట్లో పుస్తకం తీసాడు. పుస్తకం తీసి వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ కూర్చొని పుస్తకం వెతుక్కుంటున్నారు. వెతుక్కుని ఫైనల్ గా ఈ 3 మందులు కాకుండా మా అమ్మకి ఏదో అమాల్గమ్ అనే మందు ఇచ్చారు. ఈ కథ ఎందుకు చెప్పాను తెలుసా మీకు? నాకు తెలిసినంతే వాళ్ళిద్దరికి తెలుసు. ఆ రోజుకి వాళ్ళు పుస్తకం చూసి మందులు ఇవ్వటం ఏంట్రా, పుస్తకం లేకుండా మందు చెప్పేవాడు కావాలి. అలాంటి డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, సో డాక్టర్ మీరు రాగానే మీ వ్యాధి ఏంటి, దీనికి ఏ మందు వేయాలి బాగా తెలుసు. సో ఐ థింక్ అక్కడ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. అండ్ హీఈస్ వెరీ ఎమోషనల్ గాయ్, వెరీ ఎమోషనల్ గాయ్. అంటే ఎంత ఎమోషనల్ అంటే యూ హ్యావ్ నో ఐడియా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎ టీచర్, ఫర్ అన్ యాక్టర్. ఐ థింక్ ఇప్పుడు ఎందుకు నంబర్ 1 అయిపోయింది, ఎందుకు అందరూ అడుగుతున్నారంటే ప్యూర్లీ ఇందాక సుజిత్ కానీ అదే చెప్తున్నా. స్టూడెంట్స్ అందరూ వైట్ పేపర్స్, బట్ వన్ దే కమ్ హియర్. అండ్ ఇంకోటి నేను లెట్ మీ టెల్ యూ, లుక్స్ అనేది 0% లుక్స్. నేను యాక్టర్ అయిపోయాను కనుక నన్ను మీరు
ఏదో సినిమాల్లోనో లేకపోతే టీవీలోనో లేకపోతే ఎక్కడో సిరీస్లోనో చూశారు కనుక మీకు నేను ఫెమిలియర్గా అనిపించడం వల్ల నేను ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ లుకింగ్ గాయ్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై రామ్ గోపాల్ వర్మ గారు నన్ను సినిమాలో కాస్ట్ చేశాడు వీడు చెప్పిన వెంటనే. ఇప్పుడు నేను అది చెప్తే అండర్ ప్లే చేసుకుంటున్నాను అనుకుంటారు, కాదు. ఐఎమ్ ఏ కామన్ లుకింగ్ మ్యాన్. ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్ లో యాక్టర్ గా కాకుండా వెళ్ళి నుంచి ఉంటే ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. మహేష్ బాబు కా ఛాన్స్, రితిక్ రోషన్ కా ఛాన్స్ లేదు. వెరీ గుడ్. సో లుక్స్ అనుకుంటే ద హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ. లుక్స్ క్యాన్ హెల్ప్ యూ, ఇట్ క్యాన్ సెట్. సో ఐ థింక్ యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఇది 27th బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు 26th వాళ్ళని చూస్తూ వీళ్ళు చూస్తూ మిమ్మల్ని జాలి పడుతున్నారు. చూడండి ఒకసారి, ఇది అసలు మీకు తెలియట్లేదు, బట్ ఇట్ విల్ బి ఫన్. ఇట్ విల్ బి ఫన్. గ్రేట్ ఫన్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ ఫర్ బోత్ వన్ హిందీ అండ్ వన్ తెలుగు. సో ఫస్ట్ థింగ్ వాడిని నేను ఫేవర్ గా అడిగా. నేను వాడిని మయూకాలో చుట్టుకుందాం అనుకుంటున్నాను, అడగలేదు. నాకు సజెస్ట్ చేయరా మయూకా నుంచి ఎవరినో, ఐ వాంట్ టు కాస్ట్. సో దట్స్ ద డిఫరెన్స్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఉత్తేజ్, బికాస్ వాడి స్టాండర్డ్, వాడి కమిట్మెంట్. ఇప్పుడు నాకు ఎప్పుడు భయం ఈ పద్ధతిగా మాట్లాడటం అంటే, ఎందుకంటే అది బోరింగ్ గా, కానీ అదే నిజం. దట్ ఈస్ ద హోల్ ట్రూత్ ఆఫ్ థింగ్. నాకు ప్రభుకి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఎందుకు మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం, ప్రభు గారికి గుర్తులేదు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే, ప్రభు అంటే జర్నలిస్ట్ లో అప్పుడు ఇప్పుడు కూడా ఒక గ్లామర్, నంబర్ 1 జర్నలిస్ట్ అనేది ఒక గ్లామర్. ఫుల్ కొవ్వు, ఇవన్నీ ప్రభులో బాగా పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు ఉదయంలో పనిచేసేవాడు. నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా అంటే, సాధారణంగా యాక్టర్ ని ఎక్కడ కలుద్దాం, నీ ఆఫీస్ ఉందా, లేకపోతే ఎక్కడైనా మీ ఆఫీస్ లో కలుద్దామా, సాయంత్రం 4 కల్లా మా ఉదయం ఆఫీస్ కి వచ్చి అన్నాడు. నాది ఇంటర్వ్యూ. ఇప్పుడు నాది అంటే నేను నాకంటూ ఏదో ఒక చిన్న పొజిషన్ వచ్చింది కాబట్టి నాడు అని నమ్మా. ప్రభు చేసేప్పటికి, ప్రభు ఎప్పుడు చేస్తాడా అని వెయిటింగ్ ఇంటర్వ్యూ. అంటే ప్రభు చేస్తే యూ హ్యావ్ అరైవ్. ప్రభు చేస్తే మళ్ళీ మీరు డైగ్రెస్ అవుతున్నా, ఒక 100 మంది జర్నలిస్టులు వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారు ప్రభు అనేవాడు. అంటే ప్రభు రాకపోతే అది ఇంటర్వ్యూ అవ్వదు. వెళ్ళిన తర్వాత ఒక కిటికీ ఉంది, 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్ మొత్తానికి. టేబుల్ దగ్గర కూర్చుని చాలా అరగెంట్ గా అరా కూర్చో అన్నాడు. నేను క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా అన్నాడు. అడగండి సార్ అన్న. ఇప్పుడు నువ్వు చేస్తున్న సినిమాలో నీకు హీరోయిన్ కి అఫేర్ ఉంది కదా. ఫస్ట్ టైం పెన్ను కింద పెట్టి, అలా చెప్పకూడదమ్మా, నువ్వు లేదు అనాలి. అంటే నేను లేదు మేము విన్నాము అంటాము. ఇప్పుడు నాకు తెలీదు. ఐ నెవర్ రియలైజ్ ఐ షుడెంట్ సే. సో ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ టైం వి బోత్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. నీకు గుర్తుండదు. ప్రభు యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి వచ్చినాడు. సో హీ అండర్స్టాండ్స్ ది వాల్యూ, యాక్టర్స్ వాల్యూ గానీ డైరెక్టర్స్ వాల్యూ గానీ. ఐ థింక్ నోస్ ఇట్ వెరీ వెల్. పాడతాడనే గుడ్ న్యూస్ ఇప్పుడే తెలిసింది నాకు. ఆ జీవితంలో నెక్స్ట్ నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేసినా చచ్చినా పాటించాను మాత్రం ఖచ్చితమైన నిజం. ఏం క్యారెక్టర్ ఇవ్వటం, డైరెక్టర్ ని ఏకైక జర్నలిస్ట్ యాక్టర్ తిట్టేవాడు అవుతాడు. అదేటా షార్ట్ అంటాడు. ఎందుకు వచ్చింది? నాకు ప్రభుకి కండిషన్స్ పెట్టడం వేస్ట్. నా ఇద్దరం అన్కండిషనల్. సో వై హీ రీచ్ దట్ పొజిషన్ ఈస్ ప్యూర్లీ బికాస్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, యాటిట్యూడ్ మ్యాటర్స్. ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే, పొగరు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్ఫిడెన్స్. రెండు యాక్చువల్లీ ఒక లేయర్ డిఫరెన్స్. అటు నుంచి చూస్తే పొగరుగా ఉంటుంది, ఇటు నుంచి చూస్తే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పనా? అంటే నేను నా వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా మంచి ఇండస్ట్రీలో చాలా మంచివాడు అనే పేరు, తర్వాత మాట్లాడదాం పేరు, వాడికి అసలు చెడ్డ పేరే లేదు. నేను వాడు చాలాసార్లు చెప్పేవాడిని, వద్దురా సార్ బాగున్నారండి, గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారండి, అమ్మగారు ఎలా సార్ భలే ఉన్నారు సార్, ఏంటి సార్ షర్ట్ వద్దురా వద్దు. ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు ఇట్ దే విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. ట్రస్ట్ మీ. షో యోర్ అంటే నేను సినిమా చేశాను. మౌళి గారు అని ఒక డైరెక్టర్ ఉండేవారు, చాలా అప్పట్లో చాలా పెద్ద డైరెక్టర్. ఆయన సినిమా చేస్తూ ఉంటే, మీకున్న అదృష్టం మాకున్న దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు మాకు అప్పట్లో ఇక మీకు లో షో పెడుతున్నాం, సాయంత్రం ఊర్వశి బారికి వెళ్దామా అని మా కో డైరెక్టర్స్ కానీ కెమెరామెన్ అసిస్టెంట్స్ కానీ అడిగేవారు సిగ్గు లేకుండా. అన్ఫార్చునేట్లీ నేను తాగకపోవడం వల్ల ఊర్వశి బారి బోరు కొట్టేది. అలా నేను మంచివాడిని మాత్రం కాదు, తాగినవాడు మంచివాడు అనుకుంటే అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. సో నేను వెళ్ళంగానే సెట్లోకి, అంటే నాకు పీపుల్ థింక్ అబ్ యారగెంట్, అది నిజమే. కానీ కాకపోతే ఎందుకు అనే దాన్ని మీకు చెప్తున్నా, మీకు చాలా అవసరం స్టూడెంట్స్కి. ఒక క్లోజ్ షాట్ తీయాలి, మా కో డైరెక్టర్ వచ్చి టచ్అప్ చేసుకో, నీకు క్లోజ్ షాట్ పెట్టిస్తానా అన్నాడు. అంతలో వీళ్ళ కెమెరామెన్ అసిస్టెంట్ వచ్చి ఫిల్టర్ వేస్తున్నాం 27 అన్నాడు. నేను చూస్తూ కూర్చున్నాను. పక్కన మన గుండు జగన్ ఉన్నాడు. అది నా 2nd ఫిల్మో 3rd ఫిల్మో. నేను కూర్చుని వదిలేండి అన్న. ఏంటి నాకు పర్లేదు సార్, ఎందుకు మీకు ఇబ్బంది ఎందుకు, మళ్ళీ నాకు ఊర్వశి బారి అది వర్కౌట్ అవుతుంది, వదిలేండి అన్న. చాలా కోపం వచ్చింది కో డైరెక్టర్కి.
నీ అంతు చూస్తా అనే మాట అనలేదు. బేసికలీ నేను హైదరాబాద్ వాడు చెప్పిన హాకీ స్టిక్స్ నిజమే. సో వెళ్ళిపోయాడు. తర్వాత కెమెరా అసిస్టెంట్తో కూడా అదే చెప్పా. అప్పుడు పక్కనున్న జగన్ కంగారు, నీకు ఏమైనా పిచ్చా? మా అందరికీ చాలా సీనియర్ అతను, కరెక్ట్ గాంధీ వేషం వేయించాడు అందుకే. సో చాలా చాలా పిచ్చా నీకు, మేము అందరం ఏమో క్లోజ్ షాట్ కోసం వెయిట్ చేస్తున్నాం, పిచ్చా నీకు అన్నాడు. నేను ఆ సినిమాలో ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేస్తే కోట శ్రీనివాసరావు గారు అబ్బాయిని మాస్టర్ షాట్ టాప్ యాంగిల్ తీశారు. కోట శ్రీనివాసరావు గారు బిజీగా ఉండటం వల్ల ఆయన షార్ట్స్ అన్ని తీసి పంపించేశారు. నా కామన్ సెన్స్ ఏంటి అంటే చచ్చినట్టు నా క్లోజ్ షాట్ తీయాలి, నేను పో అన్న తీయాలి, రా అన్న తీయాలి. సో ఇట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్రాఫ్ట్, దట్ ఈస్ వాట్ యూర్ గోయింగ్ టు లెర్న్ హియర్. అది నేను చెప్తున్నా, అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్రాఫ్ట్. ఒక గంట సేపు తర్వాత చచ్చినట్టు వాళ్ళు క్లోజ్ షాట్ తీశారు. ఎందుకు? ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది ఆర్. అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు యోగా ఎందుకు అవసరం యాక్టింగ్కి? నో, ఇట్ ఈస్ టు లెర్న్ డిసిప్లిన్. మోస్ట్ మామూలుగా అందరూ ఇక్కడ యోగా మంచిది అంటారు, కానీ నన్ను నమ్మండి, తను తప్ప ఇక్కడ యోగా డైలీ చేసేవాడు ఒక్కడు ఉన్నాడు. యోగా ఇస్ వెరీ గుడ్ ఫర్ యోగా చేయాలి ఒక్కడు చేయడు. ట్రస్ట్ మీ, టు డూ యోగా నథింగ్ బట్ డిసిప్లిన్. ఇట్ గివ్స్ డిసిప్లిన్. లేదు కనుక ఎక్కువ రిహర్సల్స్ చేయాలి. కానీ ఇప్పుడు ఆపోజిట్లో ఉంది. ఇది వరకు మాకు తను అన్నట్టు మా డైరెక్టర్స్ కానీ మా కో యాక్టర్స్ కానీ రిహర్సల్స్ నమ్మేవారు. లెట్స్ డూ రిహర్సల్స్. మీకు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీకు అవకాశం లేదు. కాబట్టి ఇన్స్టిట్యూట్స్ మోర్ అవసరం. మయూకా లాంటి ఇన్స్టిట్యూట్స్ మోర్ అవసరం. ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని అదే రుద్దుతాడు వీడు. అంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మీకు ఎవడైనా సీన్ ఇస్తే తక్కువ చెయ్యాలి అంటే ఈ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది. సో ఒక రకంగా యూర్ ఇన్ బెస్ట్ ఫేజ్, బట్ అన్ఫార్చునేట్లీ రెస్ట్లెస్నెస్ వచ్చేసింది డైరెక్టర్స్. అదొకటే ప్రాబ్లం. చెప్పటం ఈజీ, చేయటం చాలా కష్టం. సో తను చెప్పిన వెంటనే అన్న నువ్వు ఇది ఇలా చేస్తే నా రియాక్షన్ ఇలా ఉంటుంది అన్న వెంటనే ఇమీడియట్ గా పికప్ చేశాడు. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఆ రోజు సాయంత్రం వీడు ఫోన్ చేసి కూడా చెప్పాను, ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ఇమ్రాన్. ఐఎమ్ షూర్ ఆల్ యూ గైజ్ ఆర్ లైక్ దాట్. సో గైస్, సో దట్ ఐ థింక్ ది ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు రెస్ట్లెస్నెస్ రావడం వల్ల ఫోకస్ ఉండదు. ఏది నేను చెప్పేది మేకర్స్కి. కాబట్టి నా మాట విని మీ అందరూ ఎంత రెడీగా ప్రిపేర్ అయితే అంత మంచి యాక్టర్స్ అవుతారు. మయూకా స్టూడెంట్ కదా, వెరీ గుడ్ అని చెప్పాను. సో వీడు ఏ తప్పు చేసినా నన్ను చూస్తారు ఆబ్వియస్గా. బట్ ఐ వాజ్ సో ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అప్పటికప్పుడే ఇప్పుడు సినిమాల్లో ప్రిపరేషన్, ఇక్కడైతే మీకు ప్రిపరేషన్కి ఒక డైలాగు వాడు 1 day ముందర ఇస్తాడు. అక్కడ టైం ఉండదు కదా. ఇక్కడ అప్పుడు దట్ ఈస్ ది స్ట్రెంగ్త్. అప్పుడు ఆ రోజు అందరి ముందరే చెప్పాను నేను, వీడు మయూకా స్టూడెంట్, అందుకనే ఇలా చేయగలిగాడు అని. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఉత్తేజ్. నాకు తెలియని చాలా విషయాలు నువ్వు వాళ్ళు చెప్పావురా. వీడి గురించి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వీడి కూతురు పేరు పాట. అంటే వాడికి ది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హీ హ్యాస్ ఆన్ ద ఫ్యాకల్టీ. ఒక పాట, మ్యూజిక్. And she is a very good singer and very good looking girl and also very talented. So I'm so happy to be here. Thank you so very much guys. Thanks a lot once again. Thank you so very much. Thank you. Love you, Chakri.